మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శీతలమాత, నల్లపోచమ్మ దేవాలయం మరియు శివాలయం, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయం, రామాలయం నందు ప్రత్యేక పూజలు, ఉదయం 10 గంటల నుంచి బైక్ ర్యాలీ, వివిధ దేవాలయాల్లో శ్రీరామ మంత్రంతో భజన కార్యక్రమాలు ఉంటాయని గ్రామ పెద్దలు విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది. శ్రీరామచంద్ర స్వామి యొక్క ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఉదయం ఆలయ పూజారి, వేద పండితులు, రాజపురోహితులు బ్రహ్మశ్రీ గౌడిచంద్ర హరిప్రసాద్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకము మరియు శివాభిషేకము, శివ పూజా కార్యక్రమము మరియు సింధూర లేపన పూజా కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ భక్తి శ్రద్ధలతో విచ్చేసి ఇక్కడ నిర్వహించబడే పూజా కార్యక్రమంలో పాల్గొని తదుపరి 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ నామ సంకీర్తన భక్తుల చేత నిర్వహించబడును. ఈ యొక్క మంచి అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని ఆ స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క కృపకు, ఆ రామచంద్ర స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేస్తూ మధ్యాహ్నం 12 గంటలకు భక్తుల చేత నిర్వహించబడే అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబడుతుంది. గోడ రాజేందర్ యాదవ్ మరియు ఉచేష్ యాదవ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 12 గంటలకు నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ యొక్క భగవంతుడు మనకు ప్రసాదించే మహాప్రసాదం అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నర్సాపూర్ బస్టాండ్లో నిర్వహించబడుతుంది. కావున ఈ యొక్క మంచి అవకాశాన్ని భగవంతుని యొక్క సన్నిధానంలోకి ఇచ్చేసి ఇక్కడ జరపబడే పలు పూజా కార్యక్రమాలు పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.